వెల్కమ్ టు డాన్స్ ప్రజ్ఞ. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో పుల్ కార్డ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత మీకు మధ్యలో ఇట్లా లైన్ ఫామ్ అవుతుంది కదా, ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు కరెక్ట్గా మీరు ఇలా హౌస్ లాగా చేయాలన్నమాట. నెక్స్ట్ టైం నెక్స్ట్ సైడ్ కూడా అలానే చేయాలి, చూపిస్తానండి. ఇలా నెక్స్ట్ ఇది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ చేయాలి. పర్ఫెక్ట్, మీకు ఇది ఉంది కదా. నెక్స్ట్ ఇది ఇటువైపు ఇది ఇటువైపు చేయాలి. ఫస్ట్ ఒకదానేమో మీకు ఇలా చేయాలన్నమాట, అప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఇట్లా స్పేస్ వదిలేటట్టు చేయండి. నెక్స్ట్ ఇది మాత్రం ఫుల్ చేయండి. ఇది ఉంది కదా, ఇటువైపు మీరు ఇలా పుల్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా, అది చేయాలన్నమాట. డెకరేషన్ ఇప్పుడు మీకు చూపిపోతున్నా. సో ఇక్కడ నేను గ్లిటర్ షీట్ని తీసుకొని ఇది ఇక్కడ అతికిపోతున్నాను. ఆ ప్రాసెస్ నేను చేస్తాను, ఉండండి. సో నేను ఇట్లా కవర్ చేసిన అనమాట. దానికి నా బెస్ట్ ఫ్రెండ్ మస్త్ విత్ రోహిణి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇలా బ్లాక్ లైన్స్ గీసి ఇలా హార్ట్స్ గీసుకొని రెడ్ కలర్తో కలర్ చేయాలి. సో ఇప్పుడు మీరు హ్యాపీ బర్త్డే శ్రీలేఖ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్పిపోతాను. సో శ్రీలేఖ అనే కాదు, మీ ఎవరన్నా పేరు. ఈ పుల్ కార్డ్ మీరు ఓన్లీ బర్త్డేస్ అనే కాదు, ఏదో ఒకటి యానివర్సరీ ఏదో ఒకటి, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మీరు దీన్ని ఇలా చేసి మనం తక్కువ స్పేస్ వదిలేసినాం చూడు, ఇది ఉంది చూడు, దీన్ని మీరు ఇటువైపు తెంచి ఆ తక్కువ స్పేస్ ఉన్నదాన్ని ఇలా పెట్టాలి. ఓకే, తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మీది ఇది మిగిలింది కదా, దీన్ని మళ్ళీ సేమ్ ఇలానే ఫోల్డ్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ గ్యాప్స్ ఎందుకు వదిలేయాలని నన్ను తెలుసా? సో ఇక్కడ నేను గ్యాప్స్ ఎందుకు వదిలేయమన్నానంటే, మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీరు స్టెప్ ఏంటో తెలుసా, దీన్ని ఇందులోకి నెట్టేయాలి. ఇప్పుడు అర్థమైంది గ్యాప్స్ ఎందుకు వదిలేసాను. అది మిసెస్ రోహిణి గారు చేస్తుందన్నమాట. సో చేసి చెప్పేవే. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇలా ఒక్కటి పెట్టి ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయంటే ఇంకొకటి తీసుకుని ఇలా ఈ సైడ్ని ఈ కార్నర్లో కూర్చోాలి, ఈ సైడ్ని కూడా ఈ కార్నర్లో ఇలా కూర్చోసేయాలి. ఇదిగోండి, అయిపోయింది మన పుల్ కార్డ్. సో గైస్, రిజల్ట్ వాజ్ దిస్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా? నువ్వు ఓపెన్ చేయి, వాళ్ళకి చూపి ఆడియన్స్కి. సో మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి కనిపిస్తుంది అనమాట. కావాలంటే మీరు ఇలా డెకరేషన్స్ చేయకుండా ఏదైనా నోట్స్ కూడా రాసుకోవచ్చు. యా, మీరు డియర్ హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ యువర్ డే అని ఏదైనా రాయొచ్చు. తర్వాత మీరు దీన్ని మళ్ళీ సేమ్ దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టేయడమే, సింపుల్ ప్రాసెస్. నువ్వు పెట్టు, నన్ను చూపిస్తుంది చూడండి దగ్గర.